ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రైతు రుణమాఫీ విధి విధానాల ఖరారు, రైతు భరోసాపై కేబినెట్ చర్చించనుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం వంటి అంశాలను కేబినెట్ చర్చించనుంది. అమరావతి సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. 2వ బ్లాక్లో 7, 3వ బ్లాక్లో 5 మంత్రులకు ఛాంబర్లు ఇచ్చారు. 4వ బ్లాక్లో 8 మంది, 5వ బ్లాక్లో 4 మంత్రులకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో ఉన్న 211 రూమ్ కేటాయించారు. ఏపీ అడ్వకేట్ జనరల్గా ప్రముఖ న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టీడీపీ సర్కార్ జారీ చేసింది. ఈవీఎంల పనితీరుపై జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో ఈవీఎంలో అద్భుతమైన జగన్ ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు కావాలనడం దారుణమని మండిపడుతున్నారు. ప్రజలు 5 ఏళ్ల అవకాశం ఇస్తే దుర్వినియోగం చేశారు కాబట్టే జగన్కు ఈ గతి పట్టిందని కౌంటర్లు వేస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ నేతల బెదిరింపులతోనే తాము వాలంటీర్లుగా రాజీనామా చేశామని, తమను తిరిగి తీసుకోవాలంటూ పలుచోట్ల రిజైన్ చేసిన వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. పలు జిల్లాల్లోని కలెక్టర్, ఎంపీడీఓలను వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వంలో అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది తామేనని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కంటే తామే ఎక్కువ కష్టపడ్డామని రిజైన్ చేసిన వాలంటీర్లు చెబుతున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఎవరూ ఆందోళన పడవద్దని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చని చెప్పారు. సంకీర్ణ భాగస్వామ్యంలో ఉన్న పార్టీలో ఏ చిన్న అలజడి రేగినా పెద్ద ప్రమాదంగా పరిగణిస్తుందని ఓ ఆంగ్ల పత్రికతో తెలిపారు. అంతేకాదు, మోడీ శిబిరంలో ఉన్న పార్టీల్లో కొంత అశాంతి నెలకొందని చెప్పారు రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీలో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. కొత్త ఈవోను నియమించిన సీఎం చంద్రబాబు తన మార్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలపై దృష్టి పెడుతూనే మరోవైపు భక్తులకు నాణ్యమైన వసతులు కల్పించేందుకు చర్యలు మొదలుపెట్టారు. బీహార్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. బాక్రా నదిపై కొద్ది కాలంగా నూతన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో వరద ఉధృతి పెరిగింది. అంతేకాదు, క్వాలిటీలో కూడా లోపాలున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా అరారియా ప్రాంతంలో బాక్రా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోయింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ యాక్సిడెంట్ కేసులో రాహిల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కన్నడ స్టార్ హీరో దర్శన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటికే ఊచల లెక్క పెడుతున్న దర్శన్కు మరో ఊచు బిగుస్తోంది. తన వద్ద మేనేజర్గా పనిచేస్తున్న శ్రీధర్ బెంగళూరు శివారులో ఓ ఫామ్ హౌస్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతేకాదు, చనిపోయే ముందు శ్రీధర్ ఓ వీడియో కూడా రికార్డు చేశాడు. దానిలో తన మరణానికి ఎవరూ కారణం కాదంటూనే తన ఫ్యామిలీని ఈ కేసులో ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దంటూ పలుమార్లు చెప్పుకొచ్చాడు.